హాయ్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కర్. సో ప్రోమో 2 అయితే వచ్చేసింది ఈరోజు. దానికంటే ముందు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అంటే కనుక అనేక ఫైటింగ్ల మధ్య, అనేక డిస్కషన్ల మధ్య క్లాన్లు కొట్టుకొని గొడవ పడి అన్నీ చేస్తే ఫైనల్గా మనకి ఇద్దరు న్యూ చీఫ్స్ అయితే వచ్చేసినారు. వాళ్ళిద్దరు వచ్చేసి నబిల్ అండ్ పృథ్వీ. మనోడికి నిఖిల్కి చాలా బోర్ కొట్టింది. ఈసారి కూడా కంటిన్యూస్గా మెడలో ట్యాగ్ చేసుకునేటోడే, కానీ పృథ్వీ ఏదో విధంగా కన్విన్స్ చేసి కొన్ని మాటలు మాట్లాడి, అంటే కన్విన్సిబుల్గా మాటలు మాట్లాడి నీకు బోరు కొట్టదారా అన్నట్టు మాట్లాడుకొని ఫైనల్గా పృథ్వీ అయితే చీఫ్ అయితే అయినాడు. సో ఇప్పుడు ఆ కొత్త చీఫ్లో ఎవరెవరిని క్లాన్, అంటే ఏ క్లాన్లోకి ఎవరు తీసుకోవాలన్నది కూడా పెద్ద టాస్క్గా ఉంది అన్నట్టు. అది నేను చెప్పేదానికంటే మీరు వెళ్ళి చూస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చాలా ట్విస్టులు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి, మొత్తం చేంజ్ అయిపోతూ ఉంది. అంటే ఇది మొత్తం ఎట్లయిపోతుంది అంటే కర్ణాటక బ్యాచ్ అండ్ తెలంగాణ బ్యాచ్, అంటే ఈ స్టేట్ల వైజ్ డివైడ్ అయ్యేలాగా అక్కడ కనపడతా ఉంది క్లియర్ కట్గా. నాకు తెలిసి ప్రేరణ అండ్ యస్మి, నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళందరూ కూడా ఒక సైడ్ వచ్చేసే హోప్స్ అయితే కూడా ఎక్కువగా కనపడతా ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈరోజు ఎపిసోడ్ ఫుల్గా చూసినట్లయితే కనుక మనకు క్లియర్ కట్గా అయితే అర్థమైపోతుంది. దెన్ యాక్చువల్లీ అందరూ కూడా ప్రేరణ చీఫ్ అవుతుందని అనుకున్నారు. బట్ ప్రేరణకు అండ్ నబిల్కి కొంచెం కంపారిజన్ చేసుకుంటే కనుక ఎక్కువ గేమ్స్ ఆడినది, ఎక్కువ యాక్టివ్గా ఉన్నది, ఎక్కువ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నది నబిల్, కాబట్టి నబిల్కి ఫైనల్గా ఇవ్వడం అయితే జరిగింది. కమింగ్ టు ద పాయింట్, ప్రోమో 2లో చూసుకున్నట్లయితే కనుక యాజ్ యూజువల్ ఎప్పుడు కూడా ఆడేటటువంటిది గేమ్, అది డాగ్స్ గేమ్. ప్రతిసారి కూడా చాలా రచ్చ అయితే జరుగుతుంది ఈ విషయంలో. ప్రతిసారి ఎలా ఉండేది అంటే కనుక ఎవరి బొమ్మలు వాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి పెట్టాల్సి ఉండేది. ఈసారి టోటల్ డిఫరెంట్గా ఎవరిని అంటే తెలియదు. ఫస్ట్ ఒకలాగా, అంటే ఒక అనౌన్స్మెంట్ ఒకలాగా ఉంది, తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఒకలాగా ఉంది. జనరల్గా కుక్కపిల్ల తీసుకొని వస్తే కనుక వాళ్ళు సేవ్ అవుతారని పట్టుకొని వస్తుంది. సో ఇక్కడ మనకు క్లియర్ కట్గా ప్రోమోలో చూపించింది ఎవరినయ్యా అంటే యస్మిని చూపించినారు. ఎవరిని చూపించినారు? మణికంఠ అది తీసుకొచ్చింటది డాగ్. సో అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది, ఎవరైతే అవుట్ సైడ్ ఉన్నారో వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్టు ఆ ట్యాగ్ చేసుకొని పక్కన నిలబడాలి అన్నటువంటిది అయితే చూపించినారు. సో అక్కడ కూడా చాలా సాహసాల్లాగానే కనపడ్డాయి. విజిల్ రాగానే చాలా పరిగెత్తుకుంటూ వచ్చి డోర్లోంచి పోవాల్సిందే, డోర్లో కాకుండా జంప్ చేసి మరీ వచ్చినట్టున్నాడు పృథ్వీ అయితే కనుక. అదైతే క్లియర్ కట్గా కనపడతా ఉంది. దెన్ అండ్ ఎవరు చీఫ్ అవ్వాలి అన్న దాని గురించి డిస్కషన్లు అయితే ఎక్కడైతే క్లియర్ కట్గా కనపడుతూ ఉన్నాయి. దాంట్లో మణికంఠ యష్మికి మళ్ళా పడింది అన్నట్టు. సో మణికంఠ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఆల్రెడీ యష్మి నువ్వు చీఫ్ అయిపోయినావు, ఫస్ట్ పాయింట్ బాగానే ఉంది, నాకు ఛాన్స్ ఇవ్వమంటే బాగానే ఉండేది. కానీ మణికంఠ నోటి దూల వల్ల ఏమైందంటే నువ్వు చీఫ్గా చేసినావు, దాన్ని టోటల్ ఫెయిల్యూర్ అయిపోయినావు, అందుకు ఇప్పుడు నువ్వు చీఫ్ అయ్యే రకంగా లేదు అన్నటువంటిది ఒకటైతే ఇస్తాడు. అది రాంగ్. ఎందుకంటే కనుక ఆ రోజు బాగాలేడని ఈరోజు బాగాలేకుండా ఉంటారా? అప్పుడు బాగా ఆడలేదని ఇప్పుడు బాగా ఆడలేకుండా ఉంటారు. ఎప్పుడైనా చేంజెస్ వస్తాయి. మనిషి అన్నాక మార్పు చెందుతూనే ఉంటాడు. మార్పు చెందినవాడే మనిషి. రాకేష్ మాస్టర్ స్లోగన్ ఉన్నట్టు. సో ఆ రకంగా యష్మి మార్పు చెందిండొచ్చు, మార్పు చెందలేదని మనోడైతే నామినేషన్ ఇస్తున్నాడు. దానికైతే కనుక యష్మి చాలా ఏడవడము, దాని మీద గొగ్గోలు పెట్టడము, మామూలుగానే నోరు ఇట్లా ఉంటుంది. ఈ దెబ్బతోటి మణికంఠ మీద చాలా ఫైర్ అయిపోయి అనకూడని మాటలన్నీ కూడా అనేస్తూ ఉంది. అంటే బిగ్ బాస్లో మరో ప్రియాంక లాగా తయారైపోయింది. ప్రతి దానికి నోరేసుకొని గట్టిగా అరవడము. ఇంకా నెక్స్ట్ యష్మినే వెళ్ళిపోవాలని కొన్ని వేల కామెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్రేరణ కూడా జెన్యున్గా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే కనుక ప్రతిసారి మణికంఠకి తప్పు చేసినప్పుడు ఏం చెప్పినాడు, ఎంకరేజింగ్గా మాట్లాడుతూనే ఉంది, కానీ డిస్కరేజింగ్గా ఎక్కడ కూడా ప్రేరణ అయితే మాట్లాడలేదు. మన పిచ్చోడే దాన్ని అర్థం చేసుకోకుండా వేరే లెవెల్కి అయితే దాన్ని తీసుకొని వెళ్తున్నాడు. అదే మనకి క్లియర్ కట్గా అక్కడ కనపడతా ఉంది. సో ఇక్కడ పృథ్వీ ఛాన్స్ వచ్చింది. ఆ పృథ్వీ అనేది ఏంటంటే కనుక విన్నింగ్ అయితేనే
ఆ గేమ్లలో విన్నింగ్ అయితేనే చీఫ్కి అర్హులు అన్నట్టు ఒక వాయిస్ అయితే ఇస్తున్నాడు. దాన్ని డైరెక్ట్గా మణికంఠ తీసేసుకున్నాడు. మణికంఠ అడిగే క్వశ్చన్ అంటే చీఫ్ అవుతేనే విన్ అయితేనే చీఫ్ అవ్వాలా అన్నటువంటిది అయితే మాట్లాడినాడు అక్కడ. సో దానికి మనోడు కూడా మణికంఠ కూడా డిఫైన్ చేసుకుంటా ఉన్నాడు. ఎంత డిఫైన్ చేసుకున్నా పృథ్వీ దాన్ని నాకు విన్ అయిన వాడికే నేను చీఫ్ ఇస్తాను, సో యు ఆర్ అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పేసి మనోడిని పక్కకైతే తోసేసి యస్మిన్ అయితే అక్కడ పెట్టడం జరిగింది. అండ్ ఇంకా పృథ్వీ కొంచెం నోరు ఎక్కువ జారుతూ ఉన్నాడు అన్నటువంటిది అయితే కనుక క్లియర్ కట్గా కనపడుతూ ఉంది. మరి అది స్ట్రాటజీనో చాలా ఎక్కువ, ప్రతిసారి కూడా ఎవరి మీద నోరు అంటే తక్కువనే ఉంటుంది, కానీ మణికంఠ వచ్చేసరికి తన రేంజ్ దాటిపోయి, అంటే పబ్లిక్ చూస్తున్నారు, ఒక డిఫరెంట్ వేలో మాట్లాడితే అది వాళ్ళకి రిజిస్టర్ అవుతుంది అన్నటువంటిది మినిమం జ్ఞానం కూడా లేకుండా అక్కడ స్టేట్మెంట్లు అయితే కనుక ఇస్తూ ఉన్నాడు. అది చూసే ప్రేక్షకులకు అందరికి కూడా బాగా రిజిస్టర్ అవుతుంది. ఎప్పుడు ఓట్లేసి బయటికి పంపించాలో బయటికి అయితే పంపించేస్తారు. సో ఇక్కడ కిరాక్ సీత కూడా చాలా క్లియర్ కట్గా చెప్తా ఉంది. సో ఫైటింగ్ నీకు యస్మికి ఇద్దరు మధ్యలోనే ఫైటింగ్ ఉండాలి, కానీ దాని హోల్ హౌస్ మేట్స్ ఎందుకు మధ్యలో తీసుకొని వస్తావు అన్నటువంటి పాయింట్ని అయితే రేజ్ చేస్తుంది. ఇట్ ఈస్ కరెక్ట్, వాళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుంటే ఫైటింగ్ చేసుకోవాలి, కానీ హౌస్ మొత్తం కూడా ఎందుకు గెలుపుతున్నావు అన్నటువంటిది అయితే చేసింది. బట్ మణికంఠ విషయం పోయండి అంటే కనుక ఈ క్లాన్లో నుంచి ఆ క్లాన్లోకి పంపిస్తారు, ఆ క్లాన్లో నుంచి ఈ క్లాన్లో పంపిస్తారు, మధ్యలో నేనున్నాను, నాకే ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఫైటింగ్ చేస్తా ఉంటే మధ్యలో నైనిక తగులుకుంటుంది అన్నట్టు. ఏదో గట్టిగా మొత్తుకుంటా ఉంది, నిన్ను ఎవరు కారణాలు చేయలేదు, నువ్వే మొత్తాన్ని హౌస్ని మొత్తాన్ని బయటికి పంపించేస్తున్నావు అన్నటువంటి వాయిస్ని అయితే తీసుకొని వచ్చేసిందంటే దట్ ఈస్ టోటల్ రాంగ్. దీనికి ఏం చెప్పాలో ఏం అర్థం కాక మళ్ళీ ఒంటరి వాడైపోతాడు మన మణికంఠ. సో ఎప్పటికీ ఒంటరి వాడే, కానీ ఎప్పుడు కూడా నామినేషన్లో ఉన్నా కూడా సేవ్ అవుతూనే ఉంటాడు. కానీ ఇక్కడ ఓవర్ యాక్షన్ చేసింది ఎవరంటే యస్మి ఓవర్ యాక్షన్ చేసింది. మళ్ళొకసారి తన కడుపులో ఉన్నటువంటి మంటను అయితే బయటికి తీసుకొని వస్తుంది. ఇప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకున్నావు, కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు, స్టూపిడ్ డెసిషన్, అండ్ పృథ్వీ యువర్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను పృథ్వీని అంటే ఓకే నో ప్రాబ్లం థ్యాంక్ యూ అన్నటువంటిది అంటాడు మన మణికంఠ. దానికి యస్మి మళ్ళా నోరు జారి ప్రతిసారి నేను హౌస్లో ఉన్న రోజులు నేను బయటికి పంపిస్తూనే ఉంటా, ఈవెన్ యు ఆర్ నాట్ ఫిట్ ఇన్ ద హౌస్ అన్నటువంటిది అయితే చెప్పింది. చాలా స్టేట్మెంట్ అయితే ఎక్కువనే ఇచ్చేస్తూ ఉంది. బట్ బిగ్ బాస్ కంటెంట్ అయితే దొరుకుతుంది, కానీ ఆ పిల్ల క్యారెక్టర్ని మాత్రం బయటికి రోజు రోజుకి ఎక్కువ తీసుకొస్తున్నాడని అనుకోవచ్చు. అది గాయ్స్.